హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈరోజు మనం స్వర్ణాంధ్ర కాలేజ్ నర్స్పూర్ లో ఉన్నాం. హలో సీనియర్. హాయ్ జూనియర్. సీనియర్స్ అందరూ స్వర్ణాంధ్ర కాలేజ్ కి స్వర్ణ పుష్పాలు తెలుసా? స్వర్ణం అంటే ఏంటి? బంగారాలు మా వాళ్ళందరూ. బొగ్గులన్నీ వేసుకొచ్చి బంగారం అంటుందేంట్రా? వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటో, ఎంత ఖర్చు పెట్టిందో బాబు. సో అంటే సీనియర్స్ ని రోజు చూస్తూ కూడా గుర్తుపట్టలేకపోతున్నారు, ఎందుకంటే మా వాళ్ళు మెరిసిపోతూ ఉంటారు కదా. అవును, సప్లైలో మెరిసిపోతూ ఉంటారు వాళ్ళు. అక్కడ సప్లీలకి ప్రాక్టీస్ అవుతున్నారు అండ్ ఇక్కడ పనిష్మెంట్ లో కూడా ప్రాక్టీస్ అవుతారు. ప్రాక్టీస్ అవ్వాల్సిన సప్లైలకి కాదు, మీరే డాన్స్ కి ప్రాక్టీస్ అవ్వాలి. మా వాళ్ళు ప్రాక్టీస్ అయిపోయారు. హలో, డాన్స్ అనేది మా బాడీలోనే ఉంటది. అంటే చేయరు ఇక్కడ. డాన్స్ స్టైల్ మా బాడీలోనే ఉంటుంది. మేము జస్ట్ నడిచినా సరే అది డాన్సే ఒక మూమెంట్. ఇవన్నీ వద్దు కానీ మా జూనియర్స్ రెడీ కదా? స్టార్ట్ మ్యూజిక్. ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజండి, నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, పులుకు తోట పుట్ట మాకు. జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. అదరగొట్టారని మీరు చెప్పకూడదు, ఏం చెప్పాలి. ఎలా చేశారు? మీకు నచ్చిందా? సూపర్. ఓకే, సో ఇప్పుడు అప్డేటెడ్ లో ఎవరున్నారో, స్టైల్ గా ఎవరు డాన్స్ చేశారో చూద్దాం. మా సీనియర్స్ అయితే వచ్చేస్తున్నారు. సీనియర్స్ రెడీ? ఓకే, సో సీనియర్స్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. ఉన్నదిరా పోరి, బం బం బాటు గుండిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. ఉన్నోలే ఉన్నదిరా పోరి, బం బం బాటు గుండిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు, దీని నవ్వుతోనే వెళ్ళిపోయు ఎస్సు. నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర పోల్చు, నేను పోతా పైలెళ్ళిపోతా.
పక్కన పిల్లుంది హే, చల్లని గాలుంది అటు లాగింది. Hey, నీ కొంచెం పిచ్చుంది. Hey, నాకది నచ్చింది. Hey, నీ మీద మోజంది నువ్వు రాజంది. రై 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 మంది బైకు సర్రు 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 మంది సొక్కు జివ్వు 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 మంది నాకు పులుకుతోటి పుట్ట మాకు. సూపర్ సీనియర్. అసలు మా వాళ్ళ స్టైల్ కి నేనైతే ఫిదా అయిపోయా అబ్బా. అంటే వాళ్ళ మధ్యలో కూర్చున్నా కదా ఫిదా అవ్వాల్సిందిలే పడేసారా. బాయ్స్ స్టైల్ అయితే స్టార్టింగ్ మధ్యలో నుంచున్నాడు చూసావా. డాన్స్ స్టైల్ గురించి కోతి గంతులు వేసే వాళ్ళకి తెలీదు తెలియదు. కొండముచ్చులు తెలుస్తుందా. సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా, అప్పుడు తెలుస్తుంది ఎవరి ప్రతాపం ఏంటో. ఆ, సో ఇప్పుడైతే సో మా వాళ్ళ స్టైల్ చూసావు, మా వాళ్ళ అందం చూసావు. ఏ అందం ఆ, అందం. అందం. ఇంత ఎండలో జోకులేంట్రా. బాబు మునీర్ ఇదంతా ఎందుకమ్మా? సో అందంగా లేరా? అందుకే ఇంతసేపు మాట్లాడుతున్నావు. సో ఎవరైనా ఉన్నారా లేరా అందంగా ర్యాంప్ వాక్ చేయడానికి? మీ దాంట్లో లేరని చెప్పేసి మా దాంట్లో లేకుండా పోతారా చెప్పు. ఓకే మరి ఎవరెంత అందంగా ఉన్నారో తెలుసుకుందాం. లెట్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. సో ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. సీనియర్స్ అదిరిపోయింది అంతే. అసలు మీ వాక్ చూస్తే బండరాళ్ళలో కూడా చలనం వస్తుంది. అంత అందంగా ఉంది తెలుసా. అంత బాగా నడిచారు. ఎందుకు రాదు. రాళ్ళ దొల్లిచ్చినట్టుంటే ఏడకండి ఆపేశారు. సో మీ వాళ్ళు వస్తారు కదా ఇప్పుడు ఇక్కడ ఏదో వాక్ చేయడం. మా వాళ్ళు మీలాగా ఒకే సంతకి వెళ్ళినట్టు అందరూ ఒకే డ్రెస్సులు వేసిరారు. స్టైల్ గా డిఫరెంట్ గా వస్తారు అంతే కదా. మీలాగా అందరూ ఒకేలా కాకుండా మా వాళ్ళు డిఫరెంట్ స్టైల్లో ట్రెడిషనల్ గొర్రెలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయంట చూడండి. ఓకే మా వాళ్ళు అయితే తీయడానికి వచ్చేస్తున్నారు. జూనియర్స్ రెడీ కదా. స్టార్ట్ మ్యూజిక్. కళ్ళ మంది చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్ల కాటు కట్టి ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి కళ్ళ మంది చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్ల కాటు కట్టి ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నూరమ్మన్నాక నేరా తెంటానా నా ఒంటికి నలుగే పెట్టి
సూపర్ గా చేశారు మా జూనియర్స్ అయితే. అన్ని ట్రెడిషన్స్ ఇక్కడ ఉన్నట్టున్నాయి. సో కావునేమో పాపం ఇట్లా తిప్పింది. మేము ఇలాంటి ఘోరాలు అసలు చూడలేము. మా వాళ్ళు సింపుల్ గా ట్రెడిషన్ అంటే సింపుల్ గా వచ్చి సింగిల్ గెలిపారా? సో మా వాళ్ళు చెప్పాం కదా ట్రెడిషనల్ వెస్ట్రన్ అది ఇది చెప్పాం కదా మేము. ఒకసారి లాగండి బాయ్స్. ఓకే, మీరు ర్యాంప్ వాక్ ఎలా చేశారు మా జూనియర్స్ చెప్తారు. జూనియర్స్, బాబు పాముకు ప్రాణం వస్తే మా అమ్మాయి ఎలా ఉంటారు? పెన్నెలు వచ్చి ఓని వేసుకొచ్చినా మా సీనియర్స్ కన్నా బాగోదు. కన్నాలు వేసుకునే వాళ్ళ ఉంటారు, వీళ్ళు వెన్నెలు అంటే ఎంతకన్నా కామెడీ అంటే అన్న. పొగ్గులు ఎరుకునే వాళ్ళ ఉంటారు, మీరు బాబు బొమ్మలా మరి. అయినా ఇప్పుడు స్కోర్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎవరు ఏ రేంజ్ లో ఉన్నారు. ఓకేనా? ఓకే, స్కోర్స్ ప్లీజ్. జూనియర్స్, మా వాళ్ళు మా సీనియర్స్ వేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నవి అంటూ ర్యాంప్ వాక్ చేశారు కదా, మరి మీరు ఇచ్చే హార్ట్స్ ప్లీజ్. సీనియర్స్, మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? సీనియర్స్ ఎంత చక్కకున్నావంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ప్లీజ్. ఓకే, ఇందు స్వర్ణాంధ్ర కాలేజ్ లో సరైన వాళ్ళు ఎవరో తెలుసా? స్వర్ణాంధ్ర కాలేజ్ లో సరైన వాళ్ళు సీనియర్. చూసావా? ఎస్ అన్ని అలా కనెక్ట్ అయిపోయినాయి మాకు. ఏమేం కనెక్ట్ అయినా చెప్పు సారి. సో అన్ని ఎస్ లు కనెక్ట్ అదే అయిపోయినాయి. ఒకసారి కరెక్ట్ గా క్లియర్ గా చెప్పు, తెలుస్తుంది మాకు. స్వర్ణాంధ్రలో ఎస్ ఉంది, yes, సరైన వాళ్ళలో ఎస్ ఉంది, సీనియర్స్ లో ఎస్ ఉంది. ఇంకో ఎస్ మర్చిపోయారు మీరు. ఏంటో సోదిగాళ్ళు. మాకున్న ఎస్ ఏంటో చెప్పనా? స్టూడెంట్ నెంబర్ టైటిల్ విన్నర్. కళలో కూడా జూనియర్స్ కి రాదు. మీరు కళ్ళగంటే రాదు, మేము కళ్ళగంటే అయ్యే వస్తాయి. కళలు మీకు మాత్రమే మిగులుతాయి, గెలుపు మా దగ్గరే ఉంటుంది. గెలుపు ఎస్ చూసుకుందాం. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత గెలుపు ఎవరిని వరిస్తుందో తెలుసుకుందామా జూనియర్? సో ఎవరు సరైన వాళ్ళు ఎవరు బాగా ఆడతారో చూడాలి అంటే మనం స్టార్ట్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్. సరైనోడు. ఓకే, మరి సరైనడులో మనం ఆడబోతున్నాము గాల్లో తేలినట్టుందే. గాల్లో తేలినట్టుందే ఆడాలి అంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. ఎస్ కావాలి. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. మరి గాల్లో తేలినట్టుంది ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఓకే, సో సీనియర్స్ నుంచి 11 మెంబర్స్ అండ్ జూనియర్స్ నుంచి 11 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నెట్ కట్టేసి ఉంది. ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీం వాళ్ళు నెట్ కి రెండు వైపులా నుంచుంటారు అనమాట. ఒక సైడ్ వచ్చేసి 5 మెంబర్స్ నుంచుంటారు, ఇంకొక సైడ్ 6 మెంబర్స్ నుంచుంటారు. సో ఇలా నుంచుని తరువాత సో ఏం చేస్తారంటే ఒక పర్సన్ ని పైకి లిఫ్ట్ చేసి అటుపక్క ఉన్న వాళ్ళకి పాస్ చేస్తారు. సో మళ్ళీ వాళ్ళు ఇంకొక పర్సన్ ని అక్కడి నుంచి ఇటు సైడ్ కి పాస్ చేస్తారు. టోటల్ గా గేమ్ వచ్చేసరికి 2 మినిట్స్ టైం ఉంటుంది. 2 మినిట్స్ టైం లో ఎంత మంది పర్సన్స్ అయితే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు లిఫ్ట్ చేస్తారో అంటే పాస్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ లో కౌంట్ అవుతుంది. సో ఎక్కువ మందిని ఎవరైతే లిఫ్ట్ చేసి అటు నుంచి ఇటు పాస్ చేస్తారో వాళ్ళే గేమ్ విన్నర్స్. ఓకేనా జూనియర్స్? రెడీయా సీనియర్స్? సో ఫస్ట్ అయితే ఎవరు ఆడతారు చెప్పు? ఫస్ట్ మా సీనియర్స్ ఆడతారు. ఎందుకలా? ఎందుకంటే మా వాళ్ళలో స్టామినా ఎక్కువ ఉంది కాబట్టి. స్టామినా తీసుకొచ్చారు, అయిపోద్దా ఫాస్ట్ గా ఆడాలి ఇంటిలో? మా వాళ్ళ స్టామినా ఎప్పుడు తగ్గదు. అవునా? మీ సరే, వాళ్ళే ఒక్క అవకాశం ఇస్తున్నాం మేము. ఓడిపోయారంటే మామూలుగా ఉండదు. మరి మీకు అర్థమైందా? ఓడిపోవడం అనేది మా చరిత్రలోనే జరగదు. ఓకే, మీ చరిత్రను రాసేది మేమే కదా, ఓడించేది మనమే కదా జూనియర్స్. ఎవరు ఓడిపోతారు అనేది గ్రౌండ్ లో తెలుసుకుందామా? ఎస్ కమ్ ఆన్ బాయ్స్. Your time starts. 3, 2, 1, go. पानी पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. గుండెల్లో సరికొత్త రింగులలో ఆవాజు మిల్లాకే ఎక్సాట్ కొట్టు. పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం. పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం,
టైం అప్. సీనియర్స్ మీరైతే కేక పుట్టించేశారు. సూపర్ గా ఆడారు. మా వాళ్ళు ఎప్పుడైనా ఫస్టే ఉంటారు. అదే చూద్దాం. ఇప్పుడు మా వాళ్ళు ఆడతారు కదా, అప్పుడు మీ జాతకం ఏంటో తెలిసిపోతుంది. జూనియర్స్ రెడీ కదా? యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 అండ్ గో. రబ్బునే పనాది తోటి అన్నాది నిన్నే చూసాక నా దిల్లే రేపర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి చేయి మనసు ఏం పాడే గ్రూపులు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకం మనాలిలే రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ 3, 2, 1 టైం అప్. చూసావు కదా ఇందు, సెకండ్ ఆడినా మా వాళ్ళు ఎంత బాగా ఆడారో. సూపర్ గా ఆడారు కదా. సెకండ్ లాగా ఆడారు. మా వాళ్ళు సూపర్ గా ఆడారు. మీకు మీరు చప్పట్లు కొట్టుకోవడం కాదు, స్కోర్స్ తెలిస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరు విన్నర్స్ అనేది. స్కోర్స్ చూసిన తర్వాత అప్పుడు క్లాప్స్ వస్తాయి. కంగారు పడుకు. స్కోర్స్ ప్లీజ్. ఓకే, మరి స్కోర్స్ చూసిన తర్వాత గాల్లో తేలినట్టుంది. విన్నర్స్ మా జూనియర్. సూపర్ జూనియర్స్. పంచ్ స్టార్టింగ్ లోనే బలంగా ఇచ్చాం కదా. కాదు, ఎప్పుడు తిండి దొరికిన వాడికి ఒకసారి తిండి దొరికితే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో మొత్తానికి చరిత్రలోనే లేదు మేము ఓడిపోవడం అన్నాం. చరిత్రను తిరగ రాసింది ఎవరు? హలో, మీరు భయపడ్డారు. మొదలు పెట్టింది ఎవరు? మొదలు పెట్టాం కాదు, గెలిచింది ఎవరు? సో మా జూనియర్స్ గెలిచారు. ఇప్పుడు రచ్చ రంబోలు అయిపోవాల్సిందే. స్టార్ట్ మ్యూజిక్. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిను పెద్ద పుల్లిను పెద్ద పుల్లి లెక్క కొట్టుదురో మన బట్టలు పెద్ద పుల్లి లెక్క కొట్టుదురో. మొత్తానికి మా జూనియర్స్ అయితే సూపర్ గా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ జూనియర్స్, థ్యాంక్ యూ. ఓకే, సో సీనియర్స్ మీరైతే చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ. ఏడ్చారంట. మునీర్, గోల్డ్ ఎంత ప్యూర్ గా ఎంత క్వాలిటీగా ఉంటుందో నీకు తెలుసా? తెలుసు. అప్పుడప్పుడు నా దగ్గర కూడా చైన్ ఉంది కదా. సో నీ దగ్గర చైన్ ఉంటే సరిపోదు, మా వాళ్ళందరూ గోల్డే. అందుకే ఎండలో పెట్టాం కరిగించడానికే. ఎండకి గోల్డ్ కరగదు, ఇలాంటి సొట్టబడ్డ సత్తు ఇరుగుతుంది. ఏంటి డైలాగ్ లేదా? మాటలు లేవా? అంటే నీ పంచికి మీ వాళ్ళకి అర్థం కాలేదు, మా వాళ్ళకి అర్థం అవుతుంది. మీ సత్తు మొహాలు అందరికీ ఈరోజు సొట్ట పడిపోద్దని చెప్తున్నా. మీ సొట్టబడ్డ సత్తుని బాగా కరిగించడానికి ఇక్కడ మా గోల్డ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఈరోజు గోల్డ్ అవ్వాలా నువ్వు? నాకు గోల్డ్ అంటేనే ఇష్టం, నాకు గోల్డ్ అంటేనే ఇష్టం. అందుకే నీ బాయ్ ఫ్రెండ్ అలా అయిపోయాడు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి ఇప్పుడు ఎందుకు మనకి టైం వేస్ట్. ఆడు ఎలా వెళ్ళిపోయాడు అంటే, ఆడు ఎలా వెళ్ళిపోయాడు చెప్పనా జూనియర్? ఆడి పని ఇప్పుడు జీవితాలు నాశనం చేయడంలో నీకన్నా ఫస్ట్ ఎవరు లేరు, అర్థమైందా? అవసరం లేదు, మేము జీవితాన్ని బాగు చేస్తాం. మీ జూనియర్స్ కూడా జీవితం ఇస్తాం, కావాలంటే తీసుకుంటాం. చూద్దాం ఎంతవరకు మీలో నిజాయితీ ఉందో. మేము ఇప్పుడు లాగుతాంగా. చూసుకుందామా? చూసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడు ఆడాలి అంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా? yes కావాలి. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, మరి టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఫస్ట్ మా సీనియర్స్ నుంచి మేము సెలెక్ట్ ఫస్ట్ మీ సీనియర్స్ నుండి మేము సెలెక్ట్ చేస్తున్నా. నేనే. ఓకే, ఆరాట పడుతున్నావుగా? ఆరాటం కాదు, మీ వాడికి పోరాటం. ఇంకా నువ్వురా తమ్ముడు. డేర్ కన్నా ముందు నీ ఫేవరెట్ హీరో ఎవరు? రాజశేఖర్. రాజశేఖర్. ఏ రాజశేఖర్? అంకుతం రాజశేఖర్. అంకుశం రాజశేఖర్. రాజశేఖర్ గారు కదా. ఓకే, ఐడియా ఉంది. సో అయితే ఏం చేద్దాం అంటే, రాజశేఖర్ గారి మూవీలో ఒక ఫేమస్ మూవీ ఉంటుంది అబ్బా, శేషు. ఐడియా ఉందా? చాలా చూసావు కదా, గెటప్ చాలా బాగుంటది కదా. బాగుంటది కదా. బాగుంటది కదా. మా వాడు నట విశ్వరూపం. అవును కదా.
ఆ విశ్వరూపం ఇంకొకసారి చూడాలనిపిస్తుంది మాకు. ఇక్కడ మా కోసం నువ్వు ఆ శేషు గెటప్ వేసుకొస్తే మేము ఒక్కసారి ఆనందిస్తాం. నేను రెడీ, మీరు రెడీయా? మేము రెడీ. మేము మిమ్మల్ని ఆడుకోవడానికే కదా ఉన్నది. మేము మిమ్మల్ని ఆడుకుంటాం. మిమ్మల్ని ఆడిస్తాం. మేము కంగారు పడికెళ్ళి అయితే వెళ్ళి రెడీ అయిపోయి. ఓకే, సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను మా టర్న్ కాబట్టి. సో ఆ వెలిసిపోయిన గోల్డ్ దా. జూనియర్ ఇందుకి ట్రూత్ వచ్చింది. మరి నేను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, సో నువ్వు షేమ్ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? మా ఫ్రెండ్ BMW కార్లో వస్తుంది, నేనేమో హెలికాప్టర్లో వస్తున్నాను. నాకు నేల మీద నడవాలని ఉంది, కాకపోతే మా డాడీ మా రేంజ్ పెంచడానికి హెలికాప్టర్లో పంపిస్తున్నారు. తనే డైలీ చూసినప్పుడు నేను చాలా షేమ్ ఫీల్ అవుతున్నాను. అయ్యయ్యో పాపం ఇందు ఎంత బాగా ఇదవుతుందో. సో ఇంకొకళ్ళు అడుగుదాము, తను ఏం చెప్తుందో చూద్దాం. హెలికాప్టర్ ఎక్కడ పార్క్ చేసింది అడగవా? ఓకే, మరి నెక్స్ట్ ఇంకొకళ్ళని సెలెక్ట్ చేస్తాను, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అనుష, మరి నువ్వు బాగా షేమ్ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? నేను తప్పు చేసిన ప్రతిసారి నా ఫ్రెండ్ నన్ను యాంకర్ ఇందుతో పోలుస్తుంది. నువ్వు మనిషివా యాంకర్ ఇందువా అని అడుగుతుంది. అప్పుడు కదా చచ్చిపోవాలనిపిస్తుంది కదా. ఈ డైలాగ్ చెప్పడానికి వీడు నీకు ఎంత డబ్బులు ఇచ్చాడు? ఆ క్వశ్చన్ నువ్వు లీక్ చేసావా? యాంకర్ ఇందుతో పోల్చుకోవాలంటే ఒక రేంజ్ ఉండాలి. సో నీకు ఆ రేంజ్ లేదు అసలు. చిచి, ఈ చెత్త ఆన్సర్ నాకు అసలు నచ్చలేదు. నేను ఇంకొకళ్ళు కొట్టినట్టు అలాగే ఉంటుంది. కళ్ళజోడుదా. శ్రీనివాస్ రెడ్డి, మరి నువ్వు బాగా షేమ్ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? మొన్న మా క్లాస్ లో ఆపుకోలేక ప్యాంట్ థర్డ్ వేసుకున్నా. అయినా మా వాళ్ళు చిలిపాబా అప్పుడప్పుడు అలా చేస్తుంటారు అంతే. దీన్ని చిలిపి అనరమ్మా, గలీజ్ కి బ్రాండ్ అంబాసిడర్స్ అంటారు. ఇలాగా చిల్లరగా గలీజ్ గా చేసే వాళ్ళతో నేను అస్సలు మాట్లాడను, నేను వెళ్ళిపోతాను. కాలేజ్ డేస్ లో ఇలాంటి మెమరీస్ ఉండాలి. అప్పుడప్పుడు బెంచీలు తడిస్తేనే బాగా గుర్తుండిపోతాం, అంతే కదా. సూపర్ జూనియర్స్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మా జూనియర్స్ మేము సెలెక్ట్ చేసుకుంటాం. సో బ్లాక్ డ్రెస్ నువ్వు వచ్చే. ఓకే మేఘనా, మూవీస్ ఎక్కువ చూస్తుంటావా? ఏ మూవీ? ఈ రోజు ఏంటో నేను మూవీస్ మీద ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. అతను మూవీ మీద ట్రావెల్ చేయకూడదు, బస్ లో ట్రావెల్ చేయాలి. అతడు చూసావా? చూసా. దాంట్లో ఏ కామెడీ సీన్ అంటే నీకు బాగా ఇష్టం? ధర్మవరం సుబ్రహ్మణ్యం బ్రహ్మానందానికి షేవింగ్ క్రీమ్ బ్రష్ చేయడానికి ఇస్తాడు కదా, ఆ సీన్ సూపర్ ఉంటారు కదా మునీర్. ఇప్పుడు అర్థమైపోతుంది నీ మెమరీ ఏంటో. అర్థమైందా? ఆ పేరు ఇటు ఈ పేరు అటు మార్చేస్తున్నావు. ఆ సీన్ అయితే బాగా ఇష్టం కదా నీకు? చాలా ఇష్టం. సో ఆ సీన్ ఇక్కడ మనం చేద్దాం. ఏం చేయాలంటే నువ్వు షేవింగ్ క్రీమ్ ఇస్తామో దాంతో నువ్వు బ్రష్ చేసుకోవాలంతే. ఓకే. అరే భయపడతా అనుకున్నాను. ఓకే అన్నవా? అయితే ఎప్పుడు టేస్ట్ చేసి మా సీనియర్స్ కూడా ఏమైనా చేస్తాం. సో ప్రాపర్టీ ప్లీజ్. ఓకే మేఘనా, ఇక్కడ ప్రాపర్టీ రెడీగా ఉంది. మరి నువ్వు రెడీనా? నువ్వు ఓన్లీ బ్రష్ చేయమని అడుగు, నేను మొత్తం సీన్ మొత్తం యాడ్ చేస్తాను ఆ రేంజ్ లో. నీ రేంజ్ లో నీ స్టైల్లో చేస్తావా? మరి స్టార్ట్ చేయ. మరి మొన్నే బ్రష్ చేసాను, మళ్ళీ చెయ్యాలా? అమ్మా బ్రష్ తీసుకురా. అమ్మా బ్రష్ తీసుకురావే. దయ్యం లేచింది. ఎన్ని పనులని చేయాలి నేను ఇంట్లో? కనీసం బ్రష్ తీసుకోవడం కూడా చేత కదా నీకు? పిచ్చిదానా. తొందరగా బ్రష్ చేసి తొందరగా రా, కాలేజ్ టైం అవుతుంది. ఇదేదో తేడాగా ఉంది, మమ్మీ కష్టం వేస్ట్ చేసినట్టుంది. నురుగేంటి లవ్ చేస్తుంది? అమ్మో చదువుకుంటుంది. అమ్మా ఏం పేస్ట్ ఇది? నురగ బాగా వస్తుందా? ఏదిటి చూద్దాం. అయ్యో ఇది షేవింగ్ క్రీమే. మీ నాన్నేమో షేవింగ్ క్రీమ్ అడిగాడు, నువ్వేమో పేస్ట్ అడిగావు. అది నీకు, అది ఆయనకి ఇచ్చేసినట్టున్నా. ఫోన్లో ఏదైనా నురగ వచ్చేదేగా. సర్లే తోముకున్నావు కదా, ఇంకెళ్ళి రెడీ అవ్వు. చూసావా మునీర్? సో నువ్వు ఎలాంటి డేర్ ఇచ్చినా సరే మా సీనియర్స్ చేతిలో పడిందంటే అది కిరాక్. ఓకే, మొత్తానికి ఎంటర్టైన్మెంట్ అన్నావు. ఎంటర్టైన్మెంట్ శేషు గెటప్ అన్నావు. ఏడు మీ రాజశేఖర్. ఓకే, లెట్ మీ ఇన్వైట్ మిస్టర్ రాజశేఖర్, ప్లీజ్ వెల్కమ్.
చూపించు స్వామి నా అమిత కుశలమ్మని. పెద్ద కళ్ళు చేసుకుని చూడు, నీకు ఎవరో కనిపించట్లేదా ఇక్కడ? అమిత్ కుశలమ్మ కొంచెం లావే ఉంటది, ఏం కంగారు పడు. నీ ఆకలే కాదు స్వామి, మా ఆకలిని చూడు. మా అమిత కుశలమ్మని చూపించు స్వామి. ఎక్కడ నువ్వు అలా స్వామి? 2 అడుగులు ముందుకేసావంటే నీ అమిత్ కుశలమ్మ నీ ముందు ఉంటది. చిచ్చి నువ్వు నా అమిత కుశలమ్మో కాదు పో. మునీర్ చూసావా, మా సీనియర్స్ చేసే డేట్స్ కి అసలు నువ్వు తట్టుకోలేవు. సో పీక్స్ లో ఉంటది ఎంటర్టైన్మెంట్. సూపర్. మొత్తానికి మీ సీనియర్స్ అందరూ పిచ్చలని మాకు అర్థమైపోయింది కదా. సో ఓకే సార్, నువ్వైతే చాలా బాగా చేసావు. వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు నా టర్న్ వచ్చింది, అంటే మా సీనియర్స్ టర్న్ అనమాట. సో నేను ఎవరిని అంటే బ్లాక్ షర్ట్ దా. ఓకే గణేష్, నేను నేను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే నీకు ఎలాంటి కంట్రీలో ఉండాలనిపిస్తుంది? అదేదో కంట్రీ అన్న, అక్కడ 2 పీసెస్ వేసుకుంటారు కదా డ్రెస్, ఆ కంట్రీకి వెళ్ళాలని ఉంది నాకైతే. ఆడికి వెళ్ళి ఏం చేస్తావురా? ఎంజాయ్. ఉన్న పీస్లన్నీ తీసేసి సావ కొడతారు, అప్పుడు తెలుస్తుంది. ఏ పీస్ ఒకటే కదా. వీడికి నేను చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు. ఇంకొకళ్ళు పిలుస్తాను నేను. నెక్స్ట్ బ్లూ షర్ట్ దా. సో నీకు ఎలాంటి కంట్రీలో ఉండాలనిపిస్తుంది? నాకైతే రష్యన్ కంట్రీలో ఉండాలనిపిస్తుంది. ఎందుకో? ఎందుకంటే అక్కడ అమ్మాయిలు చాలా బాగుంటారు. అమ్మాయిలు బాగుంటే సరిపోదురా, నువ్వు కూడా బాగుండాలి. అందం అనేది ఫేసులో కాదు, మనసులో ఉండాలి. సూపర్. అక్కడికి వెళ్ళి నా మనసు చూడు నా మనసు చూడు అన్నావనుకో, వింత జంతువు వచ్చిందని చెప్పి బాగా కుమ్మేస్తారు. అక్కడైతే నేనైతే ఇంత సాఫ్ట్ గా చెప్పా, వాళ్ళైతే అసలు చెప్పడాలు ఉండవు, ఇంకా అన్ని చేతలే. మాకు చేతలే కావాలి, మాటలు కాదు. సో ఇప్పుడు నేను ఇంకొకరిని సెలెక్ట్ చేస్తాను. పింక్ డ్రెస్ దా. మళ్ళీ ఎందుకు నన్నే సెలెక్ట్ చేసుకున్నావు? నీకు మామూలుగా ఉండదు, రచ్చ రచ్చే. ఓకే, సో నీకు ఏ కంట్రీలో ఉండాలనిపిస్తుంది? నాకైతే దుబాయ్లో ఉండాలనిపిస్తుంది. దుబాయ్లో ఉండాలనిపిస్తున్నా, ఎందుకో? ఎందుకంటే అక్కడ చాలా మంది సెటిల్ ఉంటారు కదా. ఒక 1000 పెట్రోల్ బంక్స్ లేకపోతే 500 థియేటర్స్ ఎవరికొండే చూసుకుని వాళ్ళతో సెటిల్ అయిపోతారు. వాళ్ళతో సెటిల్ అయిపోతే లైఫ్ ఎలా ఉంటది తెలుసా? ఓ రేంజ్ లో ఉంటది, నీలా కాదు. ఓకే, దుబాయ్ వెళ్ళి పెట్రోల్ అమ్ముకుంటాం అనమాట. అమ్ముకోవడానికి కాదు నేను వెళ్ళేది, అక్కడ మాకు బావులు ఉన్నాయి. ఓకే, సో జూనియర్స్ ని ప్రశ్నలు అడిగాను, బట్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా క్వాలిటీగా ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేదు. అందరూ వేస్ట్ ఫెలోస్. మాల్ ఎరగదీశారు, సూపర్. ఓకే ఇందు, ఇప్పుడు మా టర్న్ వచ్చింది. సో ఎవరిని సెలెక్ట్ చేస్తామంటే ఆ బ్లూ డ్రెస్. ఓకే దుర్గా, ట్రూ చెప్పడం రెడీ కదా? ఓకే, నీకు క్లాస్ రూమ్ లో ఉంటే నీకు ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి? ఈ చదువులన్నీ ఎవడు చదువుతాడు రా బాబు, త్వరగా పెళ్లి చేసుకుని. ఈ చదువులయ్యి ఎవడు చదువుతాడు రా బాబు, త్వరగా పెళ్లి చేసుకుని దేశాభివృద్ధికి సహాయపడాలని ఆలోచిస్తున్నా. పెళ్లి కావాలి నాకు. సో మొత్తానికి ఎలా ఉందన్నమాట, ఇప్పుడు పెళ్లి కోసం ఏదైనా చేసేలా ఉంది. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళని చెప్తారో చూద్దాం. నువ్వు క్లాస్ రూమ్ లో ఉంటే ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి? మా క్లాస్ బాయ్స్ ఎవరు రానట్టు, నేను ఒక్కనే వచ్చినట్టు, మా క్లాస్ అమ్మాయిలతో మధ్యలో కూర్చున్నట్టు, శిల్పికళ్ళని వస్తుంటాయి. చెమసకి ఆడుతున్నట్టు, సాంగ్ వేస్తున్నట్టు రాదా? ఓకే, మొత్తానికి ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. గ్రీన్ డ్రెస్ నువ్వు వచ్చే. నీకు క్లాస్ రూమ్ లో ఉంటే ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి? నాకున్న అందానికి ఏ హీరో పక్కన హీరోయిన్ కింద చేయకుండా ఇక్కడ ఉన్నాను ఏంటి అనిపిస్తుంది. ఓకే మేఘనా, నీకు ఎలాంటి హీరో కావాలి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో సీనియర్స్ అసలు ఎక్కడ తగ్గేది లేదు. సూపర్. ఇదే రేంజ్ మెయింటైన్ చేయండి. వచ్చేసాడు. సో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళని నేను ఆడుకుంటాను. సో నెక్స్ట్ ఎవరిని అంటే యాష్ కలర్ దా.
ఓకే జూనియర్ మేఘన, నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటి అంటే, సో అరటికాయ తింటావా నువ్వు? తింటాను. ఓకే, సో ఇప్పుడు నేను నీకు అరటికాయలు ఇస్తాను, సో నువ్వు అది తినాలన్నమాట. ఇక్కడికి రా. ఓకే, సో ఇక్కడ అరటికాయలు తినడానికి మేఘన రెడీగా ఉంది. సో కూర అరటికాయ ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొస్తున్నాను. సో ప్రాపర్టీ ప్లీజ్. ఓకే జూనియర్ మేఘన, నీకోసం ఇక్కడ అరటికాయ రెడీగా ఉంది. తినడానికి నువ్వు రెడీ కదా? రెడీ. ఓకే తీసుకో. రబ్బునే పనాది తోటి అన్నాది నిన్నే చూసాక నా దిల్లే రేపర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి చేయి మనసు ఏం పాడే గ్రూపులు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకం మనాలిలే రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ ఓకే మొత్తానికి మా జూనియర్ అయితే డేర్ సూపర్ గా చేసింది. జూనియర్ సూపర్. ఓకే సీనియర్స్, మనకి సాటి ఎవరు రారు అన్నట్టుగా చేశారు మీ పర్ఫార్మెన్స్ లన్నీ కూడా సూపర్. అది ఆడుకోవడంలో మా జూనియర్స్ కన్నా తోపు ఎవరు లేరు. సో మొత్తానికి అలా జరిగింది అనమాట. అలా జరిగింది. కాకపోతే ఇప్పుడు మా స్వర్ణాలు నాకు నుంచి స్వర్ణం గోల్డ్ అక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది అంటున్నావు కదా. ఇక్కడ ఉన్నారు ఏంటి కాపీ కొడుతున్నావు అన్ని? ఇంతేనా? అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఏమైనా చేయగలరా అని అడుగుతున్నా. వాడండి అమ్మా, కొంచెం వాడండి. ఉండాలంటే వాడే ఇందాక గెలిచారు మా వాళ్ళు. సునామీ వచ్చే ముందు చాలా సైలెంట్ గా ఉంటుంది అన్నమాట, అలా ఉంటారు. సునామీ వచ్చే ముందు ఇసుకంత క్లియర్ గా ఉంటుంది. సునామీలో మీ జూనియర్స్ అందరూ కొట్టుకుపోతారు. మీరు డైలాగ్ వేస్తే కౌంటర్ ఇవ్వడానికి మీరు రైటర్స్ కాదు, ఫైటర్స్. మీరు రండి చూసుకుందాం. మా సీనియర్స్ ని టచ్ చేస్తే సునామీ షార్ట్ కట్ లో చూపిస్తారు. మా జూనియర్స్ కి ఎవరు పోటీ రాలేరు. అరే ఓ జూనియర్స్, మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందిరా. ఇక్కడ ఉన్న ఒక్కొక్క అమ్మాయి శ్రీదేవికి సీక్వల్, సావిత్రికి ఈక్వల్. మా సీనియర్ అమ్మాయిలు మిమ్మల్ని తొక్కి పడేస్తారు. మీ బలుపుని కొవ్వుని మడిచి మనసులో పెట్టుకోండి, ఎందుకంటే మా జూనియర్స్ లో ఎవడో పోటీ పడలేడు, పోటీ పడరు కూడా. చూడడానికి సింపుల్ గా ఉన్నారని గెలిగితే టార్చర్ చూపిస్తా. సో ఇప్పుడు మా గీతలు వస్తారు. సో వాళ్ళు నీకు కొంచెం తుఫాన్ ఏంటో చూపిస్తారు. వాళ్ళు ఓకే, ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తే నీకు ఎందుకు రా, ఒకళ్ళతో తన్నులు తింటే సరిపోదా? అందరూ కావాలా నీకు? మీరు వచ్చి తనడానికి లేదు, తన్నించుకోవడానికి వచ్చినట్టు ఉంటది. అంత సీన్ లేదు. అంటే అబ్బాయిలు తన్నింది సరిపోలేదా? మీరు ఎగిరి పడుతున్నారు కదా, సో మీ ఎగురుతున్న దాని మీద కొంచెం మంటేస్తాము. మా గీతలు వచ్చి ఇప్పుడు అదే చేస్తాం. మంటేస్తాము, గాలి పెడతాం, ఫ్యాన్ వేస్తాం, ఏంటిది? ఓకే సీనియర్స్, మీరు రెడీయా? వాళ్ళు మంచి మూడ్ లో ఉన్నాయంట, మూతి పగలగొట్టడానికి రెడీయా? పగలగొట్టడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారా? మీరు జాగ్రత్తగా ఏరుకోవడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? చూద్దాం ఎవరు ఏరుకుంటారో, ఎవరి గీతలు మారిపోతాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గీతతో అంత బిజీ కాదు. ఓకే, మరి గీతతో అంత ఈజీ కాదు. ఆడాలి అంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. కావాలి. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, మనం గీతతో అంత ఈజీ కాదులో ఆడబోతున్నాము. స్టెప్ అప్. మరి స్టెప్ అప్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. మరి పార్టిసిపెంట్స్ చూస్తున్నారు కదా, సీనియర్స్ నుండి 3 ఉన్నారు, జూనియర్స్ నుండి 3 ఉన్నారు. అండ్ ప్రాపర్టీస్ అయితే ఇక్కడ టబ్ లో బాల్స్ కనిపిస్తున్నాయి, అండ్ అక్కడ ఎంటీ టబ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళకి పొజిషన్ లో నిలబడి ఉంటారు అనమాట. సో ఒక్కొక్కరికి 5 ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈచ్ టీమ్కి వచ్చి 15 ఛాన్సెస్. ఓకేనా? సో ఏం చేయాలంటే బాల్స్ తీసుకున్న తర్వాత ఆ బాల్ ని బౌన్స్ చేస్తే ఒకే ఒక బౌన్స్ లో వెళ్ళి ఆ ఎంటీ డబ్స్ లో పడాలి. ఇలా ఒక్కొక్క టీమ్ కి 15 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలా యూస్ చేసుకుని ఆ 15 ఛాన్సెస్ ని ఎక్కువ బాల్స్ ఎవరైతే అంటే ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ని ఆ ఎంటీ టబ్ లో ఉంచుతారో వాళ్ళే విన్నర్స్ అవుతారు. అండ్ మా జూనియర్స్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ కదా? సీనియర్స్ రెడీయా? అంటే మీరు చూడండి, ఫస్ట్ మా వాళ్ళు ఆడతారు. జూనియర్స్ పొజిషన్స్ ప్లీజ్. ఓకే, మా జూనియర్స్ నుండి ఇక్కడ ఫస్ట్ పార్టిసిపెంట్ పొజిషన్ లో రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్. 3, 2, 1 అండ్ గో. కాలేజీ గుల్లమ్మో రంగు రంగుల రబ్బర్ బొమ్మ టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దం. ఓకే, మా జూనియర్స్ నుండి సెకండ్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉంది. కొంచెం నువ్వు జాగ్రత్తగా ఆడు, ఎందుకంటే ఫస్ట్ పార్టిసిపెంట్ కొంచెం బిస్కెట్ అయింది కాబట్టి. ఓకే, యువర్ టైం స్టార్ట్. 3, 2, 1 అండ్ గో. బుజ్జమ్మో బుజ్జమ్మో పూరె బుగ్గల బంగారమ్మో ఈ ఏజ్ పోతే రాదు
ఓకే మా జూనియర్స్ నుండి థర్డ్ పార్టిసిపెంట్ ఇక్కడ రెడీగా ఉంది. ఫస్ట్ 2 పార్టిసిపెంట్స్ అయితే బాగా ఆడారు, కాకపోతే బాల్స్ పడలేదు. అండ్ నో ప్రాబ్లం, థర్డ్ పార్టిసిపెంట్ పొజిషన్ రెడీగా ఉంది. టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. ఓకే సో జూనియర్స్ ఏమీ ఆడలేక అలా వెళ్ళిపోయారన్నమాట. ఇప్పుడు మా సీనియర్స్ బరిలోకి దిగారు. ఇవ టైం స్టార్ట్స్ గో. వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి 2 ముడి వేసా, నువ్వు అంటే 3వ ముడి వేసేస్తాను, కూకొట్టే ఉద్యోగం చేసేస్తాను. హలో గుర్రు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. ఓకే సో సీనియర్స్ నుంచి సెకండ్ పార్టిసిపెంట్ ఇక్కడ రెడీగా ఉంది. గో. పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ, ఓకే అందేమో నీ హ్యాపీకి మా మమ్మీ, అసలైన దాన్ని నేనున్నాను, వాళ్ళంత ఈజీగా నే పడిపోను. హలో గురు ప్రేమ కోసమే అంటే మనసు పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే. ఓకే సో సీనియర్స్ నుంచి థర్డ్ పార్టిసిపెంట్ ఇక్కడ రెడీగా ఉంది. లెట్స్ గో. అంటాడు ముంచేవాడే, నాకన్నా మునగాడు ప్రేమలో లేడే, నిన్నెవడో ములగా చెట్టెక్కించాడే, నీకోసం పడి చచ్చే గుండెను చూడే, నిమిషానికి 70 నార్మల్ స్పీడే, నీకోసం పెరిగిందే ఒంట్లో వేడే, ఏసీనే పెట్టించే ఇంట్లో నేడే. నా లవ్ టానిక్కే నీకే ఒప్పిస్తా, నీ టైటానిక్కే నేనే నడిపేస్తా. నీకంత లక్కే చేజిక్కేలోగా నీ స్పీడుకి బ్రేక్ వేస్తా. ఓకే మరి స్టెప్ అప్ గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ చూసేద్దామా? ఎస్, స్కోర్స్ ప్లీజ్. విన్నర్స్ 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 ఎస్ విన్నర్స్ ఎవరు అంటే గీతతో అంత విధి కాదులో మా సీనియర్. మొత్తానికి మేమేది తిరిగి ఉంచుకోము, వెంటనే ట్యాప్ ట్యాప్ అని అలా తిరిగి ఇచ్చేస్తాం అనమాట. సో మా గెలుపు మాకు వచ్చేసింది, అంతేనా సీనియర్స్? గెలుపు మీకు రాలేదు, ఈక్వల్ అయింది అంతే కదా. హలో ఈక్వల్ అయిందని నువ్వు డిసైడ్ చేయొద్దు, ఇంకా చాలా తతంగా ఉంది, అప్పుడు తెలుస్తుంది టైటిల్ విన్నర్ ఎవరనేది. అవును. సో ఇప్పుడైతే మా సీనియర్స్ చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సీనియర్స్. మా వాళ్ళు కూడా బాగా ఆడారు. జూనియర్స్ థ్యాంక్ యూ. ఓకే సో మునీర్ ఇందాక ఏదేదో వాగేసావు, గీతలు మారుస్తాం రాతలు మారుస్తాం అది ఇది అని సో అరిచేసావు కదా. అవును. సో Next round. ఏమైంది? సో మీ జూనియర్స్ రాతలన్నీ అలా మారిపోయినాయి. అలాగే మారిపోలేదు, గేమ్ తో మారిపోవడం కాదు, ఫైనల్ స్కోర్స్ తెలిస్తే అప్పుడు రాతలు మారుతాయి అంతే కదా. ఫైనల్ స్కోర్ చూడాలి. మరి ఫైనల్ స్కోర్ చూడాలి అంటే ఏం చేయాలి? గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి. ఎస్ మరి గెస్ట్ ని ఇన్వైట్ చేసేద్దామా సీనియర్స్? గెస్ట్ ని ఇన్వైట్ చేద్దామా జూనియర్స్? ఓకే విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం మేనేజ్మెంట్ మెంబర్ ఎస్ కీర్తి గారు, ప్లీజ్ వెల్కమ్. ఓకే సో మరి విన్నర్స్ ని అనౌన్స్ చేసేస్తున్నాను. ఫస్ట్ సీనియర్స్ డాన్స్ తో దుమ్ము దులిపేశారు. సో సీనియర్స్ వెల్కమ్. అదిరిపోయే ర్యాంప్ వాక్ తో అందరి మనసు దోచుకున్నారు మా జూనియర్స్. అండ్ నెక్స్ట్ సారి నోడు విన్నర్స్ మా జూనియర్స్. ఓకే నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం మేనేజ్మెంట్ మెంబర్ ఏ శ్రీహరి గారు, ప్లీజ్ వెల్కమ్. టచ్ చేసి చూడు రౌండ్ విన్నర్స్ మా సీనియర్స్, ప్లీజ్ వెల్కమ్. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతతో అంత ఈజీ కాదులో విన్నర్స్ మా సీనియర్. అదనమాట సీనియర్స్ తో పెట్టుకుంటే మడతడిపోద్ది. మా బాయ్స్ తో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించారుగా, మడతడిపోయింది ఒకడికి.
ఓకే, ఏదేమైనా సరే మా 24 క్యారెట్స్ గోల్డ్ తో మాత్రం ఎవ్వరూ సరితూగలేరు. సో సూపర్ సీనియర్. ఏదేమైనా మీలోని టాలెంట్ బయట తీసుకొచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అబ్బా. మా టాలెంట్ తో మీకు దిమ్మ తిరిగిపోయేలాగా చేసాం. అది మా సీనియర్స్ పవర్ అంటే. ఓకే, గేమ్ గెలిచింది మేము తెలుసు ఇక్కడ. గేమ్ గెలిచావు, టైటిల్ గెలిచింది ఎవరు? నేను. మా సీనియర్స్ తే ఈ రోజు. సో మా హవా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆడియన్స్ చూసారు కదా, మీరు కూడా ఫుల్ టు బిందాస్ గా ఎంజాయ్ చేశారు. రేపు కూడా ఇంతే కిర్రాక్ కాలేజ్ తోటి అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep watching YouTube+. This is Munir. This is Indu. Signing off for today. Bye bye.